అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. విశాఖ డైరీ వివాదాలమయమైంది. డైరీలో నెలకొన్న అక్రమాలపై విచారణకు అసెంబ్లీ హౌస్ కమిటీ సిద్ధమైంది. ఇప్పటికే కమిటీ సభ్యులు డైరీని సందర్శించి అక్రమాలపై ఆరా తీస్తున్నారు. ఒకప్పుడు లాభాల బాటలో నడిచే విశాఖ డైరీ నేడు అవినీతి, అక్రమాలకు నిలయమైంది. డైరీ నష్టాల బాటలోకి వెళ్లడంపై ప్రభుత్వానికి పలువురు ఫిర్యాదు చేశారు. దీనికి స్పందించిన కూటమి ప్రభుత్వం డైరీపై అసెంబ్లీ హౌస్ కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ చైర్మన్ గా జ్యోతుల నెహ్రూ, సభ్యులుగా పల్లా శ్రీనివాసరావు, వెలగపూడి రామకృష్ణబాబు, గౌతు శిరీష, సుజన కృష్ణ రంగారావు తదితరులను నియమించింది. ఈ మేరకు వారంతా డైరీని సందర్శించి విశాఖ అధికారులతో చర్చించి లోపాలను గుర్తించారు. 2000 కోట్ల టర్నోవర్ తో ఉండే విశాఖ డైరీ నేడు అప్పుల ఊబిలో చిక్కుకుంది. విశాఖ డైరీ ఆస్తులను సంస్థ చైర్మన్ ఆడారి ఆనంద్ అడ్డగోలుగా దోచుకున్నారు. దీనికి సంబంధించిన ఫిర్యాదులు ప్రభుత్వం దృష్టికి వెళ్లాయి. డైరీ ఆస్తులు డైరెక్టర్లు దోచుకున్నారని విశాఖపట్నం జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ కూటమి ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. విశాఖ డైరీ ఉద్యోగుల డైరీ డబ్బును ఆడారి కుటుంబం తమ సొంతానికి వాడుకుందనే ఫిర్యాదులను అసెంబ్లీ హౌస్ కమిటీ పరిశీలిస్తోంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.